హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, జగన్కు ఊహించని అదృష్టం అండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పార్లమెంట్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. లోక్సభ స్పీకర్ ఎంపిక విషయంలో బీజేపీ అధినేత అయిన జగన్ మద్దతు కోరిందండి. బీజేపీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీనే సొంత 300 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కానీ ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీ సొంతంగా 240 స్థానాలను మాత్రమే సొంతం చేసుకుంది. ఇక మ్యాజిక్ ఫిగర్ అయిన 272కి 32 స్థానాలు తక్కువగా ఉన్నాయి. దీంతో టీడీపీ 16 సీట్లు, జేడీయూ 12 సీట్లు కలుపుకుంటే ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ దక్కిందండి. ఇక ఎన్డీఏ కూటమికి ధీటుగా ఇండియా కూటమి సైతం విజయం సాధించిందండి. దీంతో లోక్సభ స్పీకర్ రేసులో అయితే కాంగ్రెస్ తమ అభ్యర్థిని రంగంలోకి దించింది. స్పీకర్ ఏకగ్రీవానికి ప్రతిపక్ష ఇండియా కూటమి ససేమిరా అనడంతో తొలిసారి లోక్సభ స్పీకర్ ఎన్నిక అనివార్యమైందండి. ఎన్డీఏ కూటమి మాజీ స్పీకర్ ఓం బిర్లాను బరిలోకి దించగా, సీనియర్ ఎంపీ సురేష్ను ఇండియా కూటమి పోటీలో నిలిపింది. దీంతో స్పీకర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ కాంగ్రెస్ మద్దతుకు కూడగట్టుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీంతో భాగంగానే లోక్సభ స్పీకర్ ఎన్నికలో సహకరించాలని జగన్ నేతృత్వంలోని వైసీపీని బీజేపీ కోరింది. అయితే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉండడంతో వైసీపీ మద్దతు ఇస్తుందా లేదా అనే సస్పెన్షన్ కొనసాగుతోందండి. కానీ ఆ ఉత్కంఠతకు తెరదించుతూ జగన్ ఎన్డీఏ ప్రభుత్వానికి తమ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు ఓటు వేయాలని వైసీపీ ఎంపీకు అయితే సూచించినట్లు తెలుస్తోందండి. దీంతో ఎన్డీఏ అభ్యర్థి మరింత బలం అయితే పెరిగింది. వైసీపీకి లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. ఎన్డీఏకు ఇప్పటికే 293 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ సభ్యుల మద్దతుతో ఎన్డీఏ బలం అయితే 297కు పెరిగినట్టయింది. అయితే వైఎస్ జగన్ అనూహ్యంగా ఎన్డీఏకు మద్దతు ఇవ్వడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైందండి. అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ, వైసీపీ ఓటమికి ప్రత్యక్షంగా కారణమైన జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. సభ మర్యాదను కాపాడేందుకు జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా, లేక భవిష్యత్తులో బీజేపీతో దోస్తీ కొనసాగించేందుకు సానుకూలంగా ఈ విధంగా స్పందించాడా అనేది అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఫ్రెండ్స్.